కుక్క కాటు దాచిపెట్టిన బాలిక మృతి. కుక్క కాటు దాచిపెట్టింది, ఆఖరికి బాలిక రేబస్ వ్యాధితో చనిపోయింది. ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. చాలా బాధాకరం. చూడండి, దయచేసి ఇవాళ ఉన్నటువంటి కుక్కలు పెంచుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇవాళ కుక్కలు పెంచుకొని పెంపుడు కుక్కలను పెంచుకొని దానివల్ల లేనిపోని ఒక సమస్యలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే కోర్టు కూడా, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చాలా వరకు సీరియస్ అయిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఎన్నో సంచలనాత్మకమైనటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. ఇలా రేబీస్ వ్యాధితోనే ఒక చిన్నారి మృతి చెందినటువంటి నేపథ్యం చూస్తున్నాం. పాపం 10 సంవత్సరాల అమ్మాయి. నెల రోజుల తర్వాత రేబీస్ వ్యాధితో విషాదం, వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికులు కలిసి చేసింది. గడ్డం లక్ష్మణ్ 10 అనే బాలిక కుక్కకాటు కారణంగా నెల రోజుల తర్వాత రేబీస్ వ్యాధికి బలైంది. వివరాల ప్రకారం సుమారు నెల క్రితం బాల్కొండ ప్రాంతాల చిన్నారిని ఒక కుక్క కలిసింది. తల గాయమైనప్పటికీ ఆ తల్లిదండ్రులు మందలిస్తున్నారేమో భయంతో బాలిక ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. 3 రోజుల క్రితం ఆమె ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపించాయి. కుక్కల మొరగడం, అసాధారణ ప్రవర్తన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలిక రేబీస్కి పూర్తిగా లోనైందని వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ లక్ష్మణ దురదృష్టవశాత్తు మరణించింది. ఈ ఘటన వైద్యులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కుక్కకాటు చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయరాదు అని వైద్యులు స్పష్టం చేస్తూ, కుక్క కరిచిన వెంటనే అది పెంపుడు కుక్క అయినా అది విధి కుక్క అయినా సరే వెంటనే రేబీస్ టీకా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పిల్లలు భయంతో కుక్కకాటు దాచిపెట్టి ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ వారికి అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. యజమాని సమయానికి సరైన చికిత్స తీసుకుంటే రేబీస్ వ్యాధి నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చని వారు వివరించిన నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కుక్క కాటు వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.